అన్న భావన ఎన్నిసార్లు వచ్చింది ఇండస్ట్రీలో ఇప్పటికి? చాలాసార్లు వచ్చిందండి. ఎవరిని కొట్టలేదా? చెప్పనా మీకు? చెప్పండి. చెప్తానండి, నాకేంటి. నేను ఎవరి విషయంలో వచ్చింది? చాలా మంది విషయంలో వచ్చిందండి. అంటే ముఖ్యంగా ఒక వ్యక్తికి చెప్పండి. ఒక్క అని చెప్పలేను, ఇది ఇండస్ట్రీ అండి. అంటే అంటే నేను పేరు చెప్పుండేవాడిని, మీకు పేరు చెప్పకూడదని కాదండి. నేను ఐ డోంట్ హ్యావ్ టు హైడ్. ఓకే. ఒక డైరెక్టర్ కోసం నేను ఒక హీరోయిన్ కోసం ఒక డైరెక్టర్తో గొడవ పెట్టుకున్నానండి. చాలా తప్పండి. అమ్మాయి ఎక్కడి నుంచో వేరే ఊరి నుంచి వచ్చింది, ఎందుకు ఈ బూతు మాటలన్నీ నేర్పిస్తున్నారు? మీకు చెల్లెళ్ళు ఉంటారు, మీకు అక్కలు ఉంటారు, ఎందుకు? తెలుగు రాని అమ్మాయికి. అలాగే ఒక గొప్ప నటుడు మన దగ్గర ఉన్నారు, ఆ మహానటుడు, ఈయన కలిసి అయితే చేస్తుంటే ఎందుకండి, తప్పు కదా అని. అంటే అమ్మాయికి బూతులు నేర్పిస్తుంటే చాలా తప్పు, మీకు కూడా పిల్లలు ఉన్నారు, ఆడపిల్లలు ఉన్నారు, వాళ్ళతోనే ఇలా మాట్లాడితే బాగుంటుందా అని. వినకపోగా అమ్మాయికి ఇంకా బూతులు నేర్పించారు. లాగి గుంజోడు కొట్టానండి చెంప మీద. చెప్పాను, వంశీగాడిని, వాడు వంశీగాడు అలా ఎప్పుడు మాట్లాడాడు. వంశీ చాలా డీసెంట్ ఫెలో అండి. నాకు వంశీకి మనస్పర్ధలు ఉండొచ్చండి, గొడవలు లేవండి. వంశీ ఇస్ అ వెరీ డీసెంట్ డైరెక్టర్ కాదండి, ఒక యాక్టర్. వినండి, మీరు ఇంకా స్టోరీ అవ్వలేదు, కంక్లూజన్ క్లైమాక్స్ కి వచ్చేస్తున్నారు ప్రతిసారి. కొట్టిన తర్వాత చెప్పా, చంపేస్తాను అమ్మాయిని, నువ్వు అలా మాట్లాడటం తప్పు అని. డైరెక్టర్ ఏమో కుర్చీలో కూర్చున్నాడు, నేను అప్పుడు ఏదో ప్రాబ్లంగా ఉంది, ఏదో షూటింగ్లో దెబ్బ తగిలింది, కర్ర తీసుకుని కొట్టబోయే లోపల పాపం అతనే కింద పడ్డాడండి. సో ఇది జరిగిన 6 నెలల తర్వాత ఆర్కే గారు, అమ్మాయి చాలా 6 నెలలకు ముందే, ఇంకా ముందరే ఫస్ట్ ఇది జరిగిన తర్వాత చాలా మంది అప్రిషియేట్ చేశారు నన్ను. అమ్మాయి నన్ను జై చిరంజీవ లో యాంగిల్లో చూసింది. అమ్మాయిని ఇంప్రెస్ చేయడానికి చేయలేదండి, అది తప్పు అనిపించింది నాకు. ఇట్స్ మిస్టేక్, మిస్టేక్. బాగానే ఉంది అనుకున్నానండి. 6 నెలల తర్వాత ఆ డైరెక్టరు అమ్మాయి హాయిగానే అఫేర్ పెట్టుకుని తిరుగుతున్నారు. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, కొట్టటమే ఎలా, ఎందుకు ఇది తప్ప? మీరు చెప్పండి, అయితే నేను ఇంకెప్పుడైనా ఎవడైనా ఇలా బూతులు మాట్లాడితే నేను తిట్టను, కొట్టను, తప్ప అని మిమ్మల్ని అడుగుతున్నాను నేను. ఇది తప్ప చెప్పండి మీరు. ఏది కొట్టడమా? వాళ్ళు బూతులు మాట్లాడితే నేను వద్దని చెప్పినా వాళ్ళు మాట్లాడిన తర్వాత నేను కొట్టడం తప్ప చెప్పండి. అది కొట్టడం నేను చెప్తున్నా. సో కొట్టడం తప్ప అని చెప్పను, కానీ మీకు జ్ఞానోదయం ఏంది ఎక్కడంటే, వాళ్ళు ఆ తర్వాత ఆ ఇద్దరు, ఆ డైరెక్టర్ ఆ హీరోయిన్ ఎఫ్ఐఆర్ పెట్టుకోవటం కాదండి. అది టెయిల్ పీస్ అనమాట, అది కొసమెరుపు. వాళ్ళు అఫైర్ పెట్టుకుంటారా పెట్టుకోరా అనేది ప్రశ్న కాదండి. ఆ క్షణంలో అతను అలా మాట్లాడటం తప్పు అని నాకు అనిపించింది. ఓకే, చెప్పారు, ఇంతేనండి. దీనికి కొట్టే హక్కు మీకు లేదుగా? ఉందండి. ఐ టెల్ యూ ద రీజన్. ఆయన మాట్లాడిన మాటలు, వాళ్ళు చేస్తున్న చేష్టలు అన్పార్లమెంటరీ. మీరు టెలికాస్ట్ చేయరు కనుక నేను మాట్లాడిన కనుక చెప్పట్లేదు. అంత జరిగిన అయితే మీరు గాంధీ గారు అంత మహాత్ముడు, నేను కాదు. మా శివాలో డైలాగ్ ఉంది చూడండి, ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపించడానికి నేను గాంధీ అంత మహాత్ముడిని కాదు అనే డైలాగ్ నేను మీకు చెప్తున్నా అండి. మీరు గొప్పవాళ్ళు ఆర్కే గారు, నేను కాదు. మీరు మిమ్మల్ని అడిగా, మీ ఒపీనియన్ అడిగా, కొట్టడం తప్పని మీరు అన్నారు. వాట్ ఐ సేస్, ఆ హీరోయిన్ మిమ్మల్ని అప్రోచ్ అయింది లేదు? అక్కర్లేదండి. అమ్మాయి అప్రోచ్ అయితే అమ్మాయి నా గర్ల్ ఫ్రెండ్, అమ్మాయికి వచ్చి నా ప్రాబ్లం అడగాలి. నంబర్ 1. నంబర్ 2 ఏంటంటే, ఎట్ ద మోస్ట్ యూ కెన్ అబ్జెక్ట్. ఐ అబ్జెక్టెడ్, then they continued. What do I do next? You have to get out from that movie. That's a timid way. నన్ను ఒక చిన్న విషయం చెప్పండి, గాంధీ మహాత్ముడిని. If that is the case, if that is your attitude, మీరు కనుక అదే ధోరణితో ఉంటే ఇప్పుడు జరుగుతున్న వాటి అన్నిటికీ రోడ్డు మీద బయలుదేరాలి మీరు. అదే అంటారండి. నేను చేస్తారంటే ఒక్క విషయం చెప్తానంటే, చారిటీ స్టార్ట్స్ ఎట్ హోమ్. ఇప్పుడు ఫ్లైట్లో మీరు వెళ్తున్నప్పుడు ఆక్సిజన్ తక్కువ అయితే వాళ్ళు ఏం చెప్తారంటే, ముందర మిమ్మల్ని మీరు కాపాడుకోండి, తర్వాత మీ పిల్లల్ని కాపాడండి అని చెప్తారు. ప్రపంచంలో జరిగే సూక్తి ఇది. మీ ఇంట్లో ఉన్న చెడు మీరు కవర్ చేసుకోకుండా దేశం మీద నేను ఏం కవర్ చేస్తాను, నా ఇండస్ట్రీలో నా దగ్గర జరుగుతుంది దీన్ని నేనేం చేయకుండా. మిమ్మల్ని ఇంకో విషయం చెప్తున్నానండి, ఎవరు అడిగారని గాంధీ మహాత్ముడు బయలుదేరి పోరాటం చేశాడు, ఎవరు అడిగారని ఉత్తరాలు రాశారని సుభాష్ చంద్రబోస్ బయలుదేరాడు. అంటే ఎవరైనా అడిగిన తర్వాత ఎగ్జాక్ట్లీ అండి, మీ యాంగిల్ మీరు కరెక్ట్, ఎగ్జాక్ట్లీ. దట్స్ ఓవర్. కానీ నేనేమంటానంటే,
దానిలో కూడా ఎంతో కొంత హిపోక్రసీ లేకపోతే కాదండి, మీరు డైరెక్టర్ని కొట్టకుండా ఒక సపోర్టర్ ఆర్టిస్ట్ని ఎందుకు కొట్టారు? కొట్టానండి. అతను కొట్టే లోపల నాకు అప్పుడు మీకు చెప్పాను, అక్కడ కాలు విరిగి ఉంది. ఓకే, డైరెక్టర్ ముందు కొట్టారు. కాదండి, వీడిని కొట్టి వాడిని వెళ్లే లోపల ఆయన కింద పడ్డాడు. తర్వాత ఆయన వెళ్ళిపోయాడండి అక్కడి నుంచి. డైరెక్టర్ పాపం వెళ్ళిపోయాడు. నేను కర్ర విసిరాను. ఇది శుభలాక్ సుధాకర్ గారు వైజాగ్ లో వాళ్ళ ఇంటి ముందర జరిగింది. సో మీకు లొకేషన్. సో హీరోయిన్ కొట్టుండేవాళ్ళ? ఏమండి, ఏదైనా పెద్ద హీరో అయి ఉన్నా కానీ ఎవడైనా కొట్టుండేవాళ్ళు. నాకు కొట్టడం మీద ఆలోచన కాదండి, కొడదామని ఉద్దేశం కాదు. ఎవడన్నా కానీ ఇంపల్సివ్, అది వాడు తప్పు చేశాడు అని నాకు అనిపించింది. హీరోయిన్ ఎవరు? హీరోయిన్ అండి. అట్ట కాదులే పేరు. భలే చెప్పారండి. ఇప్పుడు ఆ అమ్మాయి పేరు చెప్పడంలో తప్పు కాదు. ఈ కొసమేర మీకు చెప్పబోతే చెప్పుండేవాడిని. చెప్పడం సబబు కాదండి. జరిగిందని చెప్పనండి. ఇది బయట జరుగుతుంది, అన్ని చోట్ల జరుగుతాయి కదా. ఇది సినిమా, అందుకని చెడ్డవాళ్ళు అవ్వక్కర్లేదు, బయట అడగక్కర్లేదు. సినిమాలో చెడ్డగా చూపిస్తామంటే మంచి చూపించాలంటే చెడు చూపించాలి కదండి. వాస్తవం చెప్పాలంటే ఇప్పుడు సినిమాల కంటే బయట కూడా ఎక్కువైంది. ఐ డూ అగ్రీ దట్. కాదండి, మంచి చూపిస్తేనే కదా, మీకు చెడు చూపిస్తేనే కదా మంచి. రావణాసుడు ఎంత గొప్పవాడో చెప్తేనే కదా రాముడు చంపాడు అంతకంటే గొప్పవాడే ఉంటాడు కదా. ఇప్పుడు రావణాసురుడు నీచుడు దుర్మార్గుడు, ఇతను రాముడు చంపాడంటే ఏంటి గొప్ప? సింపుల్. సో దట్స్ హౌ. సినిమాల్లో ఒకటి చెడ్డవాడు అని చూపించిన తర్వాతే మంచి చూపించాలి. సినిమాల్లో మంచి చూపిస్తాం, చెడు చూపిస్తాం. మరి మంచి నేర్చుకుంటున్నారా ఎవరైనా? లేదు, చెడే ఇన్స్పైర్ అవుతున్నారు. అందుకని ఎవరికి ఏం కావాలో అదే తీసుకుంటాడు. ఓకే, సో అంతవరకే. అంతే కదండి. సో అంతవరకు తీసేసుకుని వదిలేసేసి వెళ్ళిపోయారు మీరు. అలా అదే వెనక్కి జరిగిన అంటే న్యాచురల్గా ఏంటంటే ఇట్లాంటప్పుడు వచ్చేటప్పుడు ఏంటంటే చాలా మంది హ్యూమన్ సైకాలజీ ఏంటంటే మీకేమన్నా ఇంట్రెస్ట్ ఉందా అనేది ఒక నాకు ఆ అమ్మాయి మీద ఇంట్రెస్ట్ లేదు. నాకు అసలు ఆ అమ్మాయి మీద ఇంట్రెస్ట్ లేదు. అవును. అసలు